విశ్వాసము సజీవమైనదే ఉండాలంటే విశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడాలి. మనం వినేది విశ్వాసంగా వినాలి, మాట్లాడే మాటలు కూడా విశ్వాసమైన మాటలే మాట్లాడాలి. హల్లెలూయా. ఏమవుతుందోలే, జరుగుతుందో జరగదోలే, నా బ్రతుకు ఇంతేలే అని మనం మాట్లాడడం కాదు. మన మాటలు విశ్వాసమైన మాటలే ఉండాలి, విశ్వాస సంబంధమైన మాటలే ఉండాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 17:20 చదవండి. 17:20 గాస్పెల్ ఆఫ్ మాథ్యూ. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించేంత విశ్వాసముని ఎలా చూచి అది పోవును. మీకు అసాధ్యమైనది నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితో నేను. ఇదే అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆదికాండం 22:5కు రండి ఒకసారి. ఆదికాండం 22:5, 22:5 జెనిసిస్. ఆదికాండం 22:5. ఇక్కడ ఒక మనిషి విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. చాలు. ఇక్కడ చూడండి, మనందరికీ తెలుసు అబ్రాహామును ఈసాకు తన కుమారుని బలి అర్పించడానికి మోరియా కొండ మీదకి వెళ్ళాడు. తెలుసా? అందరికీ తెలుసు. మోరియా కొండ మీదకి దేవుడు ఏమని చెప్పాడంటే, నీ బిడ్డని నాకు బలి అర్పించు అని చెప్పాడు. బలి అర్పించమన్నప్పుడు బలి అర్పించడానికి బయలుదేరాడు. అబ్రహాము, ఈసాకు, తర్వాత పనోలు వస్తున్నారు. ఇప్పుడు పనోలని కొండ కింద ఆపేసి అబ్రహాము ఏమంటున్నాడు? ఆ మాట చూడండి, ఎంత విశ్వాసమైన మాట. దేవుడు ఏం చెప్పాడు? అబ్రహాము నీ బిడ్డని బలి అర్పించి తిరిగి రావాలని. ఇప్పుడు కొండ మీదకి అబ్రహాము బిడ్డని బలి అర్పించి వచ్చేటప్పుడు ఇద్దరుగా వస్తారా, ఒక్కరుగా వస్తారా? ఒక్కరుగానే రావాలి. మామూలుగా చెప్తున్నా, బలి అర్పించినాక ఒక్కడే వస్తాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, నేనును ఈ చిన్నవాడును బలి అర్పించి తిరిగి వచ్చేదాము. వి విల్ కమ్. నేను వస్తానని చెప్పట్లే, వచ్చేదాము అంటే నేను బలి అర్పించడానికి పైకి వెళ్తాను, అక్కడ అద్భుతం జరుగుతుంది, మేము వస్తాం. ఒకవేళ నా బిడ్డ చనిపోయినా దేవుడు బతికించిన అలా పంపిస్తాడు. దానికి కూడా వాక్యం ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11:19. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను, అంగీకరించును, నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడును? మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి అతనిని మృతులలో నుండి మరలా పొందెను. హల్లెలూయా. మనం మాట్లాడే మాటలు కూడా విశ్వాసంగా మాట్లాడాను. ఎంత కష్టాలు ఉన్నా, ఎంత ఇబ్బందులు ఉన్నా, ఎంత బలహీనత, ఒక బిడ్డని బలి అర్పించడం కంటే కష్టం ఏమైనా ఉందా చెప్పండి ప్రపంచంలో? అది కూడా ఆయనకి 2-3 బిడ్డలు ఉన్నారంటే కాదు, ఏకైక కుమారుడు, సారా ద్వారా పుట్టిన బిడ్డ ఒక్కడే. అది కూడా ఏ వయసులో పుట్టాడు? వృద్ధాప్యమందు పుడితే ఎంత ప్రేమ ఉంటుంది. చాలామంది చూస్తున్నాము లేటుగా బిడ్డలు పుడుతున్నప్పుడు. మన సంఘంలో చాలామందికి అలా చేశాడు. చాలామంది మనం వెళ్ళిన మీటింగ్లోకి వెళ్ళిన చోట చేశాడు. ఆలస్యంగా బిడ్డలు పుట్టినప్పుడు ఎంతో ప్రేమిస్తారు, అల్లారు ముద్దుగా ప్రేమిస్తారు. ఎందుకంటే లేక పుట్టిన బిడ్డ. అందుకని కొంతమంది కొట్టరు కూడా, ముద్దు వాళ్ళని గారాబం చేస్తారు. అట్లాంటి అయితే అబ్రాహాం ఎంత గారాబం చేస్తుంటాడు ఇస్సాకుకి. లేక పుట్టిన బిడ్డ. అబ్రాహాంకి ఏమైనా కొరత ఉందా అంటే ఏం కొరత లేదు. ఇంతకుముందు ఆస్తిపరుడు, ఆస్తి ఉంది, పని వాళ్ళు ఉన్నాయి, సంపద ఉంది, అంతా ఉంది, కనిపించేదంతా అతనిదే. అయితే సంతానము లేదు. దేవుడు చెప్పాడు నీకు సంతానం ఇస్తానని. ఆయన నమ్మాడు, నమ్మి పొందుకున్నాడు. ఇప్పుడు పొందుకున్నాక దేవుడు బలి అర్పించమంటున్నాడు. కానీ అబ్రాహాం యొక్క విశ్వాసం ఏంటిది? నేను వెళ్ళి నా బిడ్డని నేను బలి అర్పించినా కానీ దేవుడు మళ్ళీ అతన్ని బతికిస్తాడు. ఎందుకంటే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటిది ఆ వాగ్దానము? ఈసాకు ద్వారా నీ సంతతిని నేను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అంటే నేను బైకి వెళ్ళి నా బిడ్డని నేను బలి అర్పించి చంపినా కానీ
దేవుడు మళ్ళీ బతికించి నన్ను పంపిస్తాడు అనే నమ్మకం ఉంది కాబట్టే, విశ్వసించాడు కాబట్టే పనోళ్ళతో అంటున్నాడు, మేము తిరిగి వచ్చేదాము అని చెప్తున్నాడు. హల్లెలూయా. మేము తిరిగి వచ్చేదాము. అతని మాటలలో విశ్వాసం చూడండి, అబ్రహాము మాటలలో విశ్వాసం చూడండి. ఆ విశ్వాసము మనల్ని గొప్ప చేస్తుంది.